ఓఆర్ఆర్ లోపల ఒక అద్భుతమైన మనకి రియల్ ఎస్టేట్ పరంగా భవిష్యత్తులో బాగా డెవలప్మెంట్ అయ్యే ప్రాంతం గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా ఓవరాల్ లోపల అనేది చాలా వరకు ఏంటంటే అఫోర్డబిలిటీ అనేది ఒకటి వస్తుంది. నార్మల్గా అఫోర్డబిలిటీ ఉండదండి మిడిల్ క్లాస్కి. కానీ అఫోర్డబిలిటీ ఉండి ఇప్పుడు ప్రస్తుతం డెవలప్ అవుతున్న ప్రాంతం ఎప్పుడు ఏంటంటే ఒక మంచి రిటర్న్స్ రావడానికి రియల్ ఎస్టేట్ పరంగా అనేది డెఫినెట్గా ఉంటుంది. అది ఏ విధంగా అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ కన్సల్టెంట్ అండ్ అనలిస్ట్. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఐఎమ్ ఎక్స్ డిఫెన్స్ ఆల్సో. ఐ గాట్ ఏ డిప్లొమా ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ అనలిస్ట్ సర్టిఫికేట్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాంతం ఏంటి అనేది ఒకటి మనం గ్రహిస్తే యాక్చువల్గా మనము ఇది ఎగ్జాక్ట్గా భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ పరంగా మంచి అద్భుతంగా డెవలప్ అవబోయే ప్రాంతము అవుతుంది, ఇంకా అవబోతుంది. దా పరంగా కూడా ఏంటంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉన్న ప్రాంతం అన్నమాట. ఏ విధంగా అనేది మనము చూసుకుంటే ఏంటంటే ఇది అమీన్పూరు ప్రాంతము, అమీన్పూరు లేక్ అండి. ఇది ఏదైనా మనం చెప్పుకునేది ఏంటంటే ఎప్పుడు ఏ ప్రాంతం ఏంటంటే అమీన్పూర్ లొకేషన్ అంటే రియల్ ఎస్టేట్ పరంగా మంచి డెవలప్ అవ్వాలంటే మంచి లొకేషను, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి కనెక్టివిటీ, ఈ ప్రాంతాలు ఇప్పుడున్న రేట్స్ ఏ విధంగా ఉన్నాయి దాని గురించి మనము తెలుసుకుందాము. ఇక్కడ దీని యొక్క ప్రైమ్ ఇంపార్టెన్స్ వచ్చేలేకే ఇది సహజ సిద్ధమైన లేక్. ఇది ఆల్మోస్ట్ అంతకుముందు స్టార్టింగ్ అప్పుడైతే ఇది సహజ సిద్ధంగానే కన్నా అది ఆర్టిఫిషియల్. అంతకుముందు ముస్లిం సోదరులు అంత కింగ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క గార్డెన్కి ఏర్పాటు చేసుకున్న లేక్ అనమాట ఇది. దాని తర్వాత ఇది 400 ఎకరాల్లో అప్పుడు ఉండేది. ఇప్పుడు 97 ఏకర్స్ ఆ ప్రాంతం కొంత కబ్జా పోయి మీరు చూస్తూనే ఉండొచ్చు. కొన్ని ప్రాంతాలు లేకులు ప్రాంతాల్లో కూడా కొన్ని కబ్జా చేయటం జరిగింది. అది మనకు అనవసరం అనుకోండి. ఇప్పుడైతే వాళ్ళంతా అప్రూవల్ అయితే తెచ్చుకున్నట్టున్నారు. అది దానికన్నా ఏంటంటే ఇప్పుడు ఎంత ఉందంటే సుమారుగా 97 ఏకర్స్లో ఉన్న ప్రాంతము. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ లేక్ యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలి. అది కూడా నేను చెప్తాను పూర్తిగా. ఇది ఆర్టిఫిషియల్ లేక్ ఎప్పుడో చాలా ఒక పురాణ కాలంలో ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేసింది. ఇక్కడ అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతుల గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఇది ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకుంటే ఏంటంటే ఇది లేక్ గురించి చెప్తాను. ఇది బయోడైవర్సిటీ లేకు. ఇది ఫస్ట్ బయోడైవర్సిటీ లేక్ డిక్లేర్డ్ బై ద తెలంగాణ గవర్నమెంట్ అనమాట. దీన్ని కూడా ఏంటంటే హెరిటేజ్ సెంటర్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా గుర్తించడం జరిగింది. ప్రీవియస్ గవర్నమెంట్ అయితే దీన్ని మామూలుగా మినీ ట్యాంక్ బండ్ అనే కూడా డెవలప్ చేయాలి అనే ఒక సదుద్దేశంతో అయితే ఈ లేక్ని ప్రయత్నించారు. అదే ప్లానింగ్ అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ దాని గురించి ఇంతవరకు ఏమి చెప్పలేదు. మోస్ట్లీ అయితే డెఫినెట్గా ఫ్యూచర్లో ఇది మంచి డెవలప్మెంట్ అనేది ఇక్కడ రాబోతున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనము ఎదురుగా ఇప్పుడు బాచుపల్లి రోడ్ అండి. ఇది ఇప్పుడు మనకి బస్సు వెళ్తుంది చూసారా, ఇది బాచుపల్లి రోడ్డు. ఇక్కడ నుంచి ఆల్రెడీ రోడ్ ఎగ్జిస్టింగ్. ఇది ఫ్యూచర్లో ఇంకా ఫర్దర్గా రోడ్డు కూడా ఎక్స్పాన్షన్ అవ్వబోతుంది. 100 feet రోడ్డు ఎక్స్పాన్షన్ అవ్వబోతుంది. చక్రపూరి కాలనీ మీదుగా బాచుపల్లి నియర్లీ 5 kilometers. ఇంకో ఈ రోడ్ వచ్చేలేక మీకు ఈ లెఫ్ట్లో వచ్చేలేకే ఇక్కడ నుంచి మనకు బీరం కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 3, అదే ఎగ్జిట్ నెంబర్ 3 అంటే మనకి ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్ వెళ్ళొచ్చు. అట్లానే పటాన్ చెరువు కూడా వెళ్ళొచ్చు ఎగ్జిట్ నెంబర్ 2. ఎగ్జిట్ నెంబర్ 4 వచ్చేలేకే ఇది హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ 6 kilometers ఇక్కడ నుంచి ఓవరాల్. అంటే ఇది ఓవరాల్ లోపల ఉంది. ఎట్లా పటాన్ చెరువు వచ్చేలేక 12 kilometers డిస్టెన్స్లో ఉంది. అంటే ఓవరాల్కి 2-3 ఎగ్జిస్ట్లు. అట్లనే 4A కూడా ఇక్కడి నుంచి బాచుపల్లి మీదుగా మనకి గండిమైసం సర్కిల్ కూడా ఓవరాల్ ఎగ్జిట్ కూడా చాలా దగ్గర అనమాట ఇక్కడ. అంటే ఇటువైపు మళ్ళీ చూసుకుంటే ఏంటంటే ఈ ప్రాంతం ఇప్పుడు బస్సు వచ్చే ప్రాంతం ఏంటంటే ఇది మనకి చందానగర్కి వెళ్ళే రూట్ అనమాట. ఇది చందానగర్కి వెళ్ళి ఇక్కడ నుంచి హార్డ్లీ 300 meters చందానగర్ 150 feet రోడ్ రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ అందరూ కన్స్ట్రక్షన్ అనమాట. అంటే మౌలిక ఏదైనా కానీ
రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఏదైనా ప్రాంతం డెవలప్ అవ్వాలంటే అక్కడ మౌలిక వసతులు అనేది చాలా డెవలప్ అవ్వాలన్నమాట. ఇక్కడ రోడ్ కనెక్టివిటీ అనేది ఇప్పుడు ఇక పూర్తిగా డెవలప్మెంట్ లేదు, అందుకని ఇది ఇంకా పొటెన్షియల్ చూడలేదు అనుకోవచ్చు. ఇక్కడ అందుకని ఇప్పుడిప్పుడు ఈ మామూలుగా ఇక్కడ రేట్లు పెరిగిన ప్రాంతానికి చూసుకుంటే మీకు కొండాపూర్ కానీ, మీకు గచ్చిబౌలి కానీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కానీ చాలా రేట్లు ఉన్నాయి. ఎస్పెషల్గా అంటే ముఖ్యంగా మీకు గేటెడ్ కమ్యూనిటీస్ అయితే మోర్ దెన్ 10,000 పర్ ఎస్ఎఫ్టీ ఉన్నాయి. కానీ ఈ ప్రాంతం అనేది ఇంకా పొటెన్షియల్ అనేది యాక్చువల్గా ఈ ఎంప్లాయీస్కి కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అందుకని ఐటీ ఎంప్లాయీస్ కూడా ఈ వైపు వచ్చేసి సెటిల్ అవుతున్నారు. అందుకని డిమాండ్ కూడా బాగా పెరగబోతుంది. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలన్నమాట. అందుకని ఇప్పుడు ఉన్న రేట్స్ చాలా అందరికి అందుబాటులో ఉన్న రేట్స్ అన్నమాట. ఇది ఇక్కడికి వచ్చేలాక ఇంకోటి మీరు చూడండి, అది చూపించు. ఇప్పుడు ఇక్కడ నుంచి చందానగర్ హార్డ్లీ 300 మీటర్స్లో 150 ఫీట్ రోడ్డు పోతుంది. అక్కడ నుంచి బిహెచ్ఎల్ అనమాట. ఇక్కడ నుంచి బిహెచ్ఎల్ కూడా 4 కిలోమీటర్స్ సుమారుగా. ఇక్కడ నుంచి బై ది సైడ్ నేను చూపిస్తాను. ఇంకో రూట్ పోతుంది మియాపూర్కి, ఇది మియాపూర్కి వెళ్ళిపోతుంది అనమాట. మియాపూర్ కాలనీకి వెళ్తుంది. అక్కడ ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ నిన్న 1 ఏప్రిల్ కూడా దీన్ని కూడా ఏంటంటే హెచ్సిటీ అనే ఒక స్కీమ్ కింద, అంటే హెచ్ అంటే హైదరాబాదు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. అది వాళ్ళు అట్లా దానికి స్కీమ్ కింద డిఫరెంట్ మోర్ దెన్ 7,000 crores ఆఫ్ రూపీస్ స్పెండ్ చేసి కొన్ని ఇట్లా డెవలప్ చేయబోతుంది. అంటే సిటీ లోపల ఒక డెవలప్ చేయాలి, ఆ బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో హెచ్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని కింద కూడా 1 ఏప్రిల్లో కూడా ఏంటంటే ఈ రోడ్డుకు కూడా ఏంటంటే స్టార్ట్ చేయాలని తొందరలో అనేది. ఇది ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత మియాపూర్ కనెక్టివిటీ పెరుగుతుంది. మియాపూర్ కనెక్టివిటీ పరంగా హార్డ్లీ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. ఒకసారి మియాపూర్ కనెక్టివిటీ పెరిగిన తర్వాత కానీ ఇటు చందానగర్కి బిహెచ్ఎల్ మీదకి 4 కిలోమీటర్స్ రాబోతుంది. అట్లానే ఇక్కడి నుంచి మనం ఇందాక చెప్పుకున్న బేరంగూడ, బాచుపల్లి, అంటే ఇంత అద్భుతమైన కనెక్టివిటీ సెంటర్ పాయింట్ అనేది అది చాలా తక్కువ మంది గ్రహించారన్నమాట. ఇక్కడ న్యాచురల్గా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతికి దగ్గరగా ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది అద్భుతమైన ఎందుకంటే ఇక్కడ లేకు ఇది లేక్ అనేది కూడా ఏంటి క్లీన్ వాటర్ లేక్. ఇది క్లీన్ వాటర్ లేక్. ఇందులో ఫిష్ కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చివరికి వెళ్తే అంటే ఎక్కడ డ్రైనేజ్ వాటర్ కానీ ఇక్కడ వచ్చి కలవవు. అంతకుముందు కూడా తర్వాత కూడా ఏంటంటే అగ్రికల్చర్ పర్పస్ కూడా ఇది ఉపయోగించారు, కల్టివేషన్ పర్పస్కి. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఏంటంటే దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అందుకని మినీ ట్యాంక్ బండ్గా కూడా దీన్ని డెవలప్ చేయాలనేది వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ ఉన్న ప్రాంతం ఏంటంటే ఎప్పుడు ఇక్కడ కనెక్టివిటీ కానీ మౌలిక వసతులు కానీ ఉండటం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ అనేది మనం చూడబోతున్నాము. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సిటీలో ఎక్కడికైనా మనం వెళ్ళగలం. ఒక్కసారి ఓఆర్ఆర్ 3 ఎగ్జిట్ నెంబర్ 3, 4, 4A చాలా దగ్గర ఇక్కడికి. ఇంకోటి 150 మీటర్స్ 150 ఫీట్ రోడ్డు చందానగర్ నుంచి మనకి ఇక్కడికి రాబోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఎయిర్పోర్ట్ కూడా ఏంటంటే ఓఆర్ఆర్ దగ్గర వల్ల ఎక్కడికైనా మనం వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంటే మనం హైదరాబాద్లో చుట్టుపక్కల ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే మెయిన్ 13.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మియాపూరు మెట్రో నుంచి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ అప్పుడు పటాన్ చెరువు వరకు ఇప్పుడు phase 2 మెట్రో ఎక్స్పాన్షన్లో phase 2 కారిడార్ 7లో కూడా 13.5 కిలోమీటర్స్ దాన్ని కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నారు మెట్రోని అప్ టు పటాన్ చెరువు వరకు. ఒకవేళ అది ఎక్స్పాండ్ చేస్తే దానికి అశోక్ నగర్ ఇక్కడ నుంచి ఒక హార్డ్లీ 3 కిలోమీటర్ అశోక్ నగర్ స్టాప్ అనేది ఉండబోతుంది. 10 స్టేషన్స్ మెట్రో ఇప్పుడు మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పటాన్ చెరువు వరకు 10 స్టేషన్స్ అశోక్ నగరం ఒకటి ఉండబోతుంది స్టేషన్. అశోక్ నగర్ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్. అంటే మెట్రో కూడా ఏంటంటే ఇక్కడ ఒక 3-4 ఇయర్స్లో రావడానికి అవకాశం ఉంది. నేను అంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను యాక్చువల్గా దీని గురించి, అమీన్పూర్ గురించి. అమీన్పూర్ అప్పుడు బిహెచ్ఎల్ యొక్క ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు బిహెచ్ఎల్ యొక్క ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అయింది. అంటే ఎప్పుడేంటంటే కనెక్టివిటీ ఎప్పుడు డిఫికల్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే కొంత తొందరగా ఎవరు అంత ఎక్స్ప్లోర్ చేయరు. కానీ ఎవరైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నారో ఇప్పుడు ఇంకా తక్కువ రేట్స్ ఉన్నాయి, ఈ రేట్ని సద్వినియోగంగా చేసుకుంటారని ఇది నేను యాక్చువల్గా ఓవరాల్ లోపల అంతకుముందు కూడా ఒకటి ఓవరాల్ లోపల కూడా నేను ఒకసారి చెప్పాను ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర కూడా. అట్లనే ఇక్కడ కూడా ఏంటంటే నెక్స్ట్
3-4 ఇయర్స్లో ఇక్కడ ప్రైసెస్ కూడా ఏంటంటే డబుల్ అవడానికి అవకాశం ఉంది డెఫినెట్గా. డబుల్ దానికన్నా కూడా ఏంటంటే ఇక్కడ అసలు ఉండటానికి ఎంత అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం కాలుష్యం లేదు, నాయిస్ పొల్యూషన్ లేదు. సిటీలో అక్కడ నాయిస్ పొల్యూషన్తో ఒకటి, నార్మల్ ఎయిర్ పొల్యూషన్తో ఒకటి అక్కడ ఉండే కన్నా ఇక్కడ చక్కగా ప్రశాంతమైన వాతావరణం ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా చూడండి, పొద్దున్నే హెల్త్గా మంచిగా హైజీనిక్గా ఉండటానికి హెల్త్ కూడా ఏంటంటే వాకింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ ఆల్రెడీ ఉంది. గట్టు మీద అంతా వాకింగ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఈ వాకింగ్ కూడా ఏంటంటే చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మనకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో అమీన్పూర్లో కూడా ఏంటంటే రేట్స్ పరంగా కూడా చూసినా కానీ ఏంటంటే ల్యాండ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అవి కూడా కొన్ని లిటిగేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా 1 lakh per స్క్వేర్ యార్డ్ కాడి నుంచి ఉన్నాయి అనమాట. కానీ అందరూ అది అఫోర్డబుల్ చేయలేకపోవచ్చు. చేసినా కానీ లిటిగేషన్ ప్రాబ్లమ్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఉండొచ్చు. ఈ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్. ఇప్పుడు మామూలుగా అఫోర్డబుల్ ఉండే వాళ్ళకి గేటెడ్ కమ్యూనిటీలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఓన్లీ ఇంకో లగ్జరీస్ గేటెడ్ కమ్యూనిటీలో ఓన్లీ అమీన్పూర్ ఏరియాలో ఓన్లీ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ పేమెంట్ స్ట్రక్చర్ని బట్టి కూడా ఏంటంటే ఒక 50 lakhs కాడ నుంచి 2 BHK అప్ టు 3 BHK ఆల్మోస్ట్ 3,000 ఉన్నా కానీ పేమెంట్ స్ట్రక్చర్ని బట్టి కూడా అప్ టు 1.5, 1.2 వరకు కూడా ఉన్నాయి అన్నమాట. అది స్ట్రక్చర్ని బట్టేసేసి ఏ విధంగా డెవలప్ అవుతుందని బట్టేసేసి ఎప్పుడు బట్టేసి కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ లేవు ఇక్కడ, ఇది లగ్జరీస్ ఎక్కువ. ఇక్కడ ఈ ప్రాంతంలో ఏంటంటే స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ మీరు చూస్తూ ఉండొచ్చు, చాలా వరకు స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ అన్నమాట ఇవి. కానీ స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ కన్నా మీరు ఓవరాల్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే ఎప్పుడు ఏంటంటే లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీ మనం తీసుకుంటే అది చాలా వరకు అడ్వాంటేజ్ అనమాట. అది మనం గ్రహించాలి. అది ఎప్పుడు ఏంటంటే మనకి ద స్టేటస్ ఆఫ్ లివింగ్ కండిషన్స్ అనేది మనం ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా మనం అనలైజ్ చేస్తే బాగుంటుంది.